షెయి పార్టీ అంటే పువ్వు పార్టీ కోపం, పువ్వు పార్టీ అంటే షెయి పార్టీ కోపం. ఒగలంటే ఒగలకు అస్సలే పడది. పాము ముంగిస లెక్కనే ఉంటుంది ఫైటింగు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయిందట. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టే నడుస్తున్నదట ముచ్చట. మరి అట్లెందుకు అయింది? రెండు పార్టీల నడుమ ఏం నడుస్తున్నదో హర్చుకుందాం పారి. ఏసుకున్న రంగు వానకు ఏల్చిపోయినట్టే ఉన్నదట రాష్ట్రంలో రెండు పార్టీల పరిస్థితి. అసలు పోయి అందరూ కోసరోళ్లే వచ్చిందట. కమలం పార్టీ ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదట. కరడు కట్టిన కమలం లీడరు రాజాసింగ్ సారే అంటున్నాడు, పతంగు పార్టీతోని తిరిగేటోళ్ళని తీసుకొచ్చి పదవులు ఇస్తున్నారట. పతంగు పార్టీ ఏమో షెయి గుర్తోళ్లతోని సోపతులుండే. ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ మీద గట్టిగా మాట్లాడేటోళ్లను తొక్కుతున్నారట. తెలంగాణ సర్కార్లా కొందరు మంత్రులు మొత్తం దందాలు చేస్తున్నారని బీజేపీ లీడరు ఏలేటి సార్ అన్నాడు. 2 రోజుల్లో మొత్తం బయట పెడతానని నెల రోజులైనా పత్తకు లేకుండా పోయిండు. ఇట్లెందుకు అవుతున్నదని చూస్తే అసలు ముచ్చట బయటపడ్డది. ఏలేటి సారు కాంగ్రెస్ వాళ్ళ తప్పుల సంచి ఇప్పుతానని చెప్పంగానే వాళ్ళ పార్టీలు ఉన్న కొందరికి ఫీజులు కొట్టేసినాయట. కాంగ్రెస్ వాళ్ళ గుట్టు ఆయన ఎట్లా బయట పెడతాడని గల్లీ కాంచెల్లి ఢిల్లీ దాకా ఉరికిండట. దీంతోని ఏలేటి సారును ఎటో ఎల్లగొట్టిండని అంటున్నారు. 4 వద్దులు కనపడకుండా పోమ్మని చెప్పిండట. ఢిల్లీలోనేమో 2 పార్టీలు కుస్తీ పడతాయి, గల్లీలో ఈ సోపతేందో సమజైతలేదని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. కానీ మన ఇంట్లో కట్కేస్తే మన ఇంట్లోనే లైట్ ఎలగాలి గాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీల కట్కేస్తే బీజేపీలో ఎలుగుతున్నదట, బీజేపీలో కట్కేస్తే కాంగ్రెస్ లో ఎలుగుతున్నదట. పాపం హైదరాబాదులా బీజేపీని నిలబెట్టిన నికార్సైన కార్యకర్త రాజాసింగ్ సార్నే పరేషాన్ చేస్తున్నారంటే కమలం పార్టీలా నిజంగానే ఏదో అవుతున్నట్టే కొడుతున్నది.